औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहन नासुत्तकू రబ్బకుముల్లజీ కలకకుం. అనంత కరుణామయుడు అపాల కృపాశీలైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు శరణ్య. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను ముందుగా అల్లాహ్కి 1000 కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంత గొప్ప అవకాశం ప్రసాదించినందుకు. ఈరోజు నా టాపిక్ అంటరానితనం నిర్మూలన ఇస్లాంలో. దివ్య ఖురాన్ సూరే నిసాలో మొదటి వాక్యంలో అల్లాహ్ ఇలా అంటున్నారు: అల్లాహ్కి భయపడండి. అల్లాహ్ మనందరినీ ఒకే ప్రాణి ద్వారా సృష్టించాడు. నిస్సందేహంగా ప్రజల కొరకు నిర్మించబడిన మొట్టమొదటి దైవగృహం మక్కాలో పవిత్ర కాబా. ప్రపంచపు నలుమూలల నుండి వర్ణం, వర్గం, భాష, పేద, ధనిక తేడా లేకుండా ముస్లింలు లక్షల సంఖ్యలో అక్కడికి వస్తారు. ఇది ఇస్లాంలో చూపే సర్వ మానవ సమానత్వానికి అపురూప నిదర్శనం. వేల శతాబ్దాలు కాబా గృహ చరిత్ర హజరత్ బిలాల్ ప్రస్తావన లేకుండా పరిపూర్ణం కాదు. బిలాల్ నల్ల జాతిలకు చెందిన నీగ్రో బానిస. అతను అనుక్షణం అణిచివేత, దుర్భర దారిద్ర్యం, అగ్రకులాల దాసోహం అతని జీవితం. కానీ ఇస్లాం అతని గౌరవాన్ని ఉన్నతం చేసింది. ఏ జాతి తన యాతనలకు, చిత్రహింసలకు గురి చేసిందో అదే జాతికి ఆదర్శప్రాయంగా బిలాల్ని తీర్చిదిద్దింది ఇస్లాం. ఇస్లాం జాతి అహంకారం సహించడానికి నిదర్శనంగా పవిత్ర కాబా గృహపైకి ఎక్కి ప్రజల్ని దైవ ఆరాధనలకు పిలిచే ఆజాన్ ఇచ్చే మొట్టమొదటి బాధ్యత హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్కు ఇచ్చారు. అంతిమ హజ్ యాత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు: ప్రజల్లారా, మీ ప్రభు ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే. మీరంతా ఆదాం సంతతికి చెందినవారే. ఆదాం మట్టితో చేయబడ్డాడు. జాగ్రత్త, ఒక అరబ్బేతునికి అరబ్బుపై కానీ, అరబ్బునికి అరబ్బేతునిపై కానీ, తెల్లవారు నల్లవారిపై కానీ, నల్లవారు తెల్లవారిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. ఆధిక్యత కేవలం దైవ భీతి ఆధారంగా మాత్రమే. మీలో అందరికన్నా ఎక్కువ ధర్మపరిణీయుడే ఆధారపరిణీయుడు. అసమానతలను రూపుమాపే సమానత్వను భావాన్ని పెంపొందించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలను ఇప్పటికీ కూడా అవసరమే. అంతరిక్షంలో కాలు మోపుతున్న నేటి మనుషులకు ఎంతైనా ఆలోచించే అవసరమే ఉంది. కానీ నేడు ప్రపంచానికే రారాజుగా భావించే అగ్రపు రాజ్యం అమెరికాలో జాతి అహంకారం కోరలు చాచింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య దుర్ఘటన నేటి మానవ సమాజం ఎంత దిగజారిందో చెప్తుంది. అందుకే రండి, వర్ణ వర్గ తారతమ్యం లేని సర్వమానవ సమానత్వ కుసుమాలు విరబోయించే ఇస్లాంని ప్లీజ్ ఒక్కసారి అధ్యయనం చేయండి. ఉన్నత నైతిక విలువలకి నాంది పలకండి. అల్లా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఆమెన్.